ఈ ప్రస్తావన చేసి ఆ తర్వాత మనం చర్చలో మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సూచనలను ఇక్కడ చేస్తే నా ఉద్దేశం ఏంటంటే కేవలం మనం ఒక సమావేశం చేసుకుని వెళ్ళిపోతే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక మంచి సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా చూస్తున్నంతసేపు అనిపిస్తుంది మనం కూడా బయటకు వెళ్ళి ఏదైనా చేద్దామని. కానీ ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసాక మళ్ళీ మామూలుగానే మన జీవితాలు సాగించడం మొదలు పెడతాం. అందువల్ల అలా కాకుండా ఈ కార్యక్రమం చివరిలో ప్రతి ఒక్కరూ వచ్చే 2-3 నెలల్లో ఒక వ్యక్తిగా నేను సమాజానికి ఉపయోగపడే ఈ కార్యక్రమాలు చేస్తాను అని ఇక్కడ మనం కనుక నిర్ధారించుకొని వెళ్ళగలిగితే ఈ 2-3 నెలల్లో ఆ కార్యక్రమాలు మనం సమాజం కోసం చేయగలిగితే నిజంగా ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజానికి ఉపయోగపడుతుంది అన్న భావన అందరిలో కలుగుతుంది. ఖచ్చితంగా ఉత్సవ సమితికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే ఈ కార్యక్రమం తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ అంటాం, ఒక ప్రణాళికను మనము రూపొందించుకొని ఆ ప్రకారంగా మనం వెళ్దామని నేను ఒక ప్రస్తావన చేస్తున్నాను. మనం అనుకుంటాం 150 సంవత్సరాలు అయిపోయింది ఆ మహానుభావుడు జన్మించి, ఇంకా మనిషి చెప్పిన విషయాలు ఇప్పుడు మనకెందుకు వినాలి, మనం ఎందుకు ఆచరణలో పెట్టాలి అని చాలామందికి సందేహాలు. చాలామందికి ఎలాంటి భావాలు ఉన్నాయంటే మా ఇంట్లో 1000 ఛానల్స్ ఉన్న టీవీ ఉంది, మా దగ్గర మంచి మంచి కార్లు ఉన్నాయి, మా పిల్లల దగ్గర కంప్యూటర్లు ఉన్నాయి, వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళ చేతుల్లోకి మేము సెల్ ఫోన్లు ఇచ్చేసాం, దాంతో వాళ్ళు అమెరికా కానీ రష్యా కానీ ఎక్కడ ఉన్న వాళ్ళతో మా బంధువులతో కూడా మాట్లాడతారు. ఈ విధంగా మేమంతా అభివృద్ధి చెందిన ఈ దశకంలో కూడా వివేకానంద గారు చెప్పిన విషయాలు మనకు ఆయన స్మరించుకోవాలి అన్న భావనలు కొంతమంది నుంచి నేను కొన్ని రోజుల క్రితం వినడం జరిగింది. ఒక 150 సంవత్సరాల క్రితం అప్పటి దేశ పరిస్థితులలో స్వామి వివేకానంద వారు చెప్పిన పలుకులు, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన చెప్పిన పలుకులు మనం ఎలా అన్వయించుకోవాలి అని చాలామంది మనసుల్లో ఒక రకమైన సందేహాలు. వివేకానందుల వారు ఏ క్షణంలో చెప్పారు, అప్పటి దేశకాల పరిస్థితులు ఏంటి, ఇప్పటి దేశకాల పరిస్థితులు ఏంటి, ఈ రెండింటినీ మనం అన్వయించుకుంటే ఆయన చెప్పిన పలుకులు ఎప్పటికీ మనకు శిరోధార్యాలుగా ఉంటాయి. ఆయన చెప్పిన విషయాలు మనం పాటించాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుందన్న భావన అందరిలో ఖచ్చితంగా కలుగుతుంది. 1863వ సంవత్సరంలో జన్మించిన స్వామి వివేకానందుల వారు భారతదేశంలో అప్పటి పరిస్థితిని చూసి, అక్కడి ఉన్న నిస్సహాయతను చూసి ఆ మహానుభావుడు మనసులో ఇది పదిలం చేసుకున్నాడు, ఇలా నిద్రావస్థలో ఉన్న నా దేశాన్ని నేను జాగృతం చేయాలి. విదేశీయుల దండయాత్రలతో ఆంగ్లేయుల పరిపాలనలో పూర్తిగా నిస్సహాయతకు గురి అయిన భారతదేశ ప్రజలను చూసి ఆయన వాళ్ళ యొక్క శక్తిని గుర్తింపజేసే అవసరం ఉందని ఆయన కంకణం కట్టుకొని దేశమంతా తిరిగి, అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళి అక్కడ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి సాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆనాటి దేశ పరిస్థితులు ఏంటి అని నేను వివరించాను. అప్పటిలో దండయాత్రల వల్ల, బ్రిటిషుల పరిపాలన వల్ల ఎంతో నిస్సహాయతతో ఉన్నది భారతదేశం. ఎవరిని ముందుకు వెళ్ళి ఆలోచనలు చేయాలంటే దానికి ఎంతో ధైర్యం కావాల్సిన అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరిని అణిచివేసే భావాలు ఆ రోజుల్లో మొదలయ్యాయి. కాబట్టి ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు అప్పుడు ముందుకు రావడానికి. అలాంటి భారతదేశాన్ని నేను మేలుకొలపాలి అన్న ఉద్దేశంతో ప్రయాణం సాగించిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఇందులో కర్తవ్యంగా ఆయనకు తెలిసింది అమెరికా దేశంలో ప్రపంచ మత మహాసభలు జరుగుతున్నాయని. ఆయనకు ఎలాంటి ఇన్విటేషన్ లేకున్నా ఆయన అక్కడికి చేరుకున్నాడు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ వెళ్ళి నేను భారతదేశం గురించి చెప్పాలి, భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటి,
అలా తిరుగుతూ ఆయన జూలై నెలలోనే అక్కడ చేరుకున్నాక ఆ షికాగో నగరంలో తిరుగుతున్నప్పుడు ఆయనను ఒక ప్రొఫెసర్ గారు పిలిచి ఆయనకు ఒక ఆశ్రమం ఇస్తారు. ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అదే ఇంట్లో వేరే మతాలకు చెందిన చాలామంది కూడా అక్కడ సమావేశమై ఉంటారు. వారు వివేకానందను చూసి, ఈ మనిషిని ఇక్కడికి ఎందుకు మీరు తీసుకొచ్చారు, ఈ మనిషిని ఇంటి నుంచి పంపేయాల్సిందిగా ఆ ఇంటి యజమానిని కొడతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని కొంతసేపు వివేకానంద వారితో మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఆయన భార్యతో ఏం చెప్తారంటే, మన ఇంటికి వచ్చిన ఇతర అతిథులను పంపించే బయటికి, కానీ వివేకానందుల వారు మన ఇంట్లోనే ఉండబోతున్నారు అని ఆవిడ చెప్పారు. కొద్ది సమయంలోనే మాట్లాడిన తర్వాత కొంత సమయం మాట్లాడిన ఆ సమయంలోనే ఎంతో ప్రభావాన్ని చూపించిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆ తర్వాత 1893వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో 11వ తారీఖున జరిగిన మహాసభలలో ఆయనకు అక్కడ అమెరికా దేశస్థుడు రాసిన ఉత్తరం ద్వారా ఆయన మాట్లాడడానికి అవకాశం జరుగుతుంది. ఆ వేదిక మీద కూర్చున్న వివేకానందుల వారికి 4 గంటల సమయంలో మాట్లాడడానికి అవకాశం జరిగింది. ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాలు కొనసాగుతూ ఉండగా సాయంత్రం 4 గంటల సమయానికి స్వామి వివేకానందుల వారికి మాట్లాడే అవకాశం. ఆయన వచ్చి వేదిక మీద నిల్చొని ఒకే ఒక వాక్యం అన్నారు. దానితో అక్కడ ఉన్న ప్రజలందరూ లేచి ఆ సమావేశానికి హాజరైన అందరూ నిలబడి కరతాళ ధ్వనులతో ఆ మహానుభావాన్ని కొనియాడడం మొదలుపెట్టారు. ఒకే ఒక వాక్యం చూడండి, ఆయన ఏమీ అనలేదు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంతే ఆయన మాట్లాడింది, అంత మాత్రం. చాలా మందికి సందేహం ఉండవచ్చు, ఈ ఒక్క మాట మాట్లాడగానే ఆ మహానుభావుడికి ఇంత ప్రతిస్పందన ఎలా దొరికింది అని. దాని వెనకాల జరిగిన విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఉదయం నుంచి జరుగుతున్న సభలలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడి లేడీస్ అండ్ జెంటిల్మన్ అని ఆ సభను ఉద్బోధిస్తున్నారు. అంటే ఆ సభలకు హాజరైన మిగతా వాళ్ళ భావాలలో ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కేవలం పురుషులుగాను స్త్రీలుగాను మాత్రమే గుర్తించే క్షమత వాళ్ళలో ఉన్నది, అలాంటి జ్ఞానం వాళ్ళలో ఉంది. కానీ స్వామి వివేకానంద వారు నిలబడి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే, అంటే భారతదేశ సంస్కృతి ఎలాంటిది అంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కుటుంబ సభ్యులుగా చేర్చుకునే సంస్కృతి సంస్కారం భారతీయులది అని ఆ మహానుభావుడు ప్రపంచంలో ఉన్న వారందరికీ తెలియజేశారు. అందువల్ల కేవలం ఒక వాక్యం వల్ల ఆ మహానుభావుడు అందరి హృదయాలను చూరగొన్నాడు. అటువంటి సంస్కృతి సంస్కారం భారతదేశం తెలియగానే భారతదేశం గురించి ఏ విధమైన అభిప్రాయాలు అప్పటి ప్రజలలో ఉన్నవో ఆ ప్రజల యొక్క అభిప్రాయాలు మారడం మొదలైంది. ఇటువంటి సంస్కృతి సంస్కారం ఉన్న భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ అభిప్రాయాలు మారాయి. అటువంటి ఉన్నత సంస్కారంలో ఉన్న భారతదేశం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు. అటువంటి మన భారతదేశానికి ఒక ఉనికిని కల్పించిన మహానుభావుడు స్వామి వివేకానంద వారు. అందువల్ల కేవలం ఒక మనిషి తన కోసం జీవిస్తే ఆ వ్యక్తి జీవించి ఉన్న కాలం మాత్రమే ఆ మనిషిని గురించి అనుకుంటారు. కానీ ఆ మనిషి సమాజం కోసం దేశం కోసం జీవించడం మొదలు పెడితే ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ సమాజం ఉన్నంత వరకు, ఈ లోకం ఉన్నంత వరకు ఆ మహానుభావుని గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు అని సిద్ధం చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించారు. కానీ ఆయన ఎప్పటికీ జీవించి ఉన్నారు. ఈ భూగోళం, ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఆ మహానుభావుడు జీవించే ఉంటాడు. అందువల్ల ఆయన జీవితం నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్య ఏంటంటే, మనం మన కోసం బతకొద్దు. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, మన సమాజం కోసం, మన దేశం కోసం, మన
మనం జీవించడం మొదలు పెడితే చూడండి ఎంత అద్భుతమైన దేశం మనకు తయారవుతుందో అని మనకు చిన్న వాక్యం ద్వారా చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన షికాగో నగరంలో ఆ భాగంలో ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చి ఆయన అడిగాడు, మీరు ఈ విధమైన వస్త్రధారణతో ఉన్నారేంటి, మీరు కూడా అందరిలాగా సూటు బూటు వేసుకోవచ్చు కదా అన్నారు. సూటు బూటు వేసుకొని జెంటిల్మన్ లాగా కనిపించవచ్చు కదా అని ఒక వ్యక్తి స్వామి వివేకానందని అడిగితే ఆయన ఏమని సమాధానం ఇచ్చారంటే, మీ దేశంలో దర్జీ వాళ్ళు అంటే టైలర్స్ వారు జెంటిల్మన్ తయారు చేస్తారు, మా దేశంలో మా సంస్కృతి మమ్మల్ని జెంటిల్మన్గా తయారు చేస్తుంది. అందువల్ల ఆయన చెప్పిన పలుకులు ఎప్పటికీ మనకు సూత్రప్రాయంగా, ఎప్పటికీ మనకు మార్గదర్శకంగా ఉంటాయని నేను చెప్తున్నాను. మన భారతదేశ చరిత్ర ఏంటి అన్నది, ఇతిహాసం ఏంటి అన్నది ఆ మహానుభావుడు ప్రపంచ దేశాలకు తెలియజేయాలి. మనలో కూడా చాలామందిని చూస్తుంటాను నేను, భారతదేశం గురించి అవహేళనగా మాట్లాడుతూ, భారతదేశాన్ని కించపరుస్తూ మనమే ఆనందపడుతుంటాం. ఇండియాలో ఇలాగే ఉంటుంది, ఇండియాలో రెడ్ సిగ్నల్ వేస్తే ఎవరు ఆగరు, అందరూ వెళ్ళిపోతుంటారు అని మనం అనుకుంటాం. మన గురించి మనమే అనుకుంటున్నాం. ఎప్పుడైతే మన మీద మనకు భావన సరిగా ఉండదో మనం మన దేశాన్ని ఎప్పుడు ఉద్ధరించలేము. కాబట్టి మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రతిపాదన ఏంటంటే, నేను ఎప్పుడూ నా దేశాన్ని కించపరచను, నేను నా దేశ ఔన్నత్యానికి నేను పాటుపడతాను అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎవరైనా దేశాన్ని కించపరుస్తూ మాట్లాడే ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళను మనం అడ్డుకోవాలి. అప్పుడే దేశం యొక్క ప్రగతి ఉంటుంది, దేశానికి ఒక స్థానం ఉంటుంది. జపాన్ దేశానికి వెళ్ళండి, ఆ దేశంలో ఎవరినైనా మాట్లాడండి, మీరు దేశం గురించి కించపరిచే భావనలు ఎప్పుడూ వాళ్ళ భాషల్లో కనపడదు. వాళ్ళు చెప్పే మాటల్లో కానీ, వాళ్ళు చెప్పే వాక్యాల్లో కానీ ఎప్పుడూ ఆ దేశం గురించి చిన్న చూపుతో వాళ్ళు ఎప్పుడూ మాట్లాడారు. అందుకని 1945వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడి జరిగిన తర్వాత కూడా ఆ దేశంలోని యువకులంతా అనుకున్నారు, మేము మా దేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేస్తాం అనుకున్నారు. వాళ్ళ దేశాన్ని గొప్ప దేశంగా తయారు చేశారు. అందువల్ల దేశాభివృద్ధి కావాలంటే ఉన్న ప్రతి పౌరుడికి కావాల్సింది దేశభక్తి. ఇది చాలా ముఖ్యం. చాలామంది అనుకుంటుంటారు దేశభక్తి ఏంటి, భారతదేశానికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చేసింది కదా, నేను నా దేశభక్తిని ఎలా ప్రకటించాలి అన్నది చాలా మందిలో ఉన్న ఒక సందేహం. కేవలం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే తప్ప దేశభక్తిని ప్రకటించి మాకు అవకాశం రాదు అని చాలామంది అనుకుంటారు. అందుకని మహాత్మా గాంధీ గారు ఎవరైతే వివేకానందుల వారి ప్రేరణ పొందారో, మహాత్మా గాంధీ అన్నారు, ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో నాకు ప్రేరణ కల్పించిన మహానుభావుడు స్వామి వివేకానంద. రవీంద్రనాథ ఠాగూర్ గారు అన్నారు, భారతదేశం గురించి చదవాలంటే మీరు వివేకానందుల వారి చరిత్ర చదవండి, భారతదేశాన్ని చదివినట్టే అని రవీంద్రనాథ ఠాగూర్ వారు ఈ మహానుభావుని గురించి అన్నారు. అందువల్ల వివేకానందుల వారి ద్వారా స్ఫూర్తి పొందిన మహాత్మా గాంధీ గారు దేశభక్తి గురించి ఏమన్నారంటే, మాతృమూర్తిని, మాతృభాషను, మాతృ సంస్కృతిని, మాతృభూమిని ప్రేమించడమే దేశభక్తి అని ఆయన అన్నారు. సింపుల్. దేశభక్తి అన్నది చాలా సింపుల్ అయిన విషయం. మాతృమూర్తిని ప్రేమించడం, మాతృభాషను ప్రేమించడం, మాతృ సంస్కృతిని ప్రేమించడం, మాతృభూమిని ప్రేమించడం, ఈ 4 విషయాలు ప్రతి ఒక్కరూ కనుక చేయగలిగితే వారు దేశభక్తులు అని ఆయన మహానుభావుడు. మాతృమూర్తిని ప్రేమించడం, మన భారతీయ సంస్కృతి మాతృదేవో భవతో మనం మొదలు పెడతాం. మాతృదేవో భవ అంటాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం. అందువల్ల ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, ఎవరైతే గురువులను గౌరవిస్తారో వాళ్ళే దేశభక్తులు అని ఆ మహానుభావుడు చెప్పారు. రెండవ విషయం మాతృభాషను గౌరవించడం. మాతృభాషను గౌరవించడం. ఏ భాషలో అయితే మనం నేర్వడం మొదలు పెడతామో ఆ భాషను గౌరవించడం చాలా ముఖ్యం. మూడవది మాతృ సంస్కృతి. మన సంస్కృతి స్త్రీలను దేవతలుగా పూజించడం భారతీయ సంస్కృతి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతి.
ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు మనం పాటిస్తే తప్ప అది దేశభక్తి అవుతుంది అని. ఆ తర్వాత మాతృభూమిని గౌరవించడం. అందువల్ల దేశభక్తి భావనను ప్రతి ఒక్కరిలో కలిగి ఉండడం చాలా ముఖ్యమని మహాత్మా గాంధీ గారు, ఎవరైతే స్వామి వివేకానంద వారి ప్రేరణ పొందారో చెప్పిన మహానుభావుడు. అందువల్ల ఇలాంటి భావనలను మనలో కలుగు చేసిన స్వామి వివేకానందుల వారి గురించి మనం తలుచుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడు ఆ మనిషి ఆయన చెప్పిన ఒక్కొక్క వాక్యాన్ని కనుక మీరు చదివితే, రోజు ఒక్కొక్క స్వామి వివేకానంద వాక్యాలు చదవండి, ఎంత స్ఫూర్తిని కలుగు చేస్తాయి అంటే, మనం ఉదయం లేచిన వెంటనే ఒక వాక్యాన్ని కనుక మనం చదువుకొని అన్వయించుకోగలిగామంటే ఒక అద్భుతమైన ప్రేరణ, ఒక అద్భుతమైన భావన ఆ రోజు మొత్తం మన వెంట ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన విషయాలను మాట్లాడిన మహానుభావుడు స్వామి వివేకానంద. అందువల్ల ఆయన భారతదేశ సంస్కృతి ఏంటో ప్రపంచానికి చెప్పాడు మహానుభావుడు. అందువల్ల ఈ క్షణంలో మనం భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటి అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవడం చాలా ముఖ్యం. దాని గురించి ఒక 2 నిమిషాల్లో నేను చెప్తాను. ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రంలో భారతదేశం ఏ విధంగా మనకు ముందుకు వెళ్ళింది అన్నది చెప్పాలంటే, ప్రపంచంలో విజ్ఞాన జ్యోతులన్నవి ఎక్కడా వెలిగించక పూర్వమే భారతదేశంలో గణితం, ఖగోళం, జ్యోతిష్యం, తత్వ వేదాంతం అందరికీ అందించింది భారతదేశం. 5వ శతాబ్దంలోనే భాస్కరాచార్యుడు సంవత్సరానికి 365 రోజులు ఉంటాయని ఒక క్యాలెండర్కి ఒక ప్రమాణాన్ని అందించాడు భాస్కరాచార్యుడు. ఆర్యభట్టు, ఎవరి గురించి అయితే మనం వింటామో, ఆయన శూన్యాంకం అంటే జీరో, ఈ కాన్సెప్ట్ని ప్రపంచానికి అందించాడు. చరకుడు అన్న మహానుభావుడు 2500 సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేద పితామహుడుగా ఆయన ఖ్యాతి చెందాడు. మహర్షి సుశ్రుతుడు 2600 సంవత్సరాలకు పూర్వమే ఆయన శస్త్రచికిత్స పితామహుడుగా పేరు పొందాడు. కణాద మహర్షి అణు సిద్ధాంతాన్ని మొదటిసారిగా ప్రపంచానికి అందించాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిలలో స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ప్రపంచంలో ఇంకా ఎక్కడా నాగరికత అన్నది ఎదగని కాలంలోనే భారతదేశంలో తక్షశిలలో క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలోనే తక్షశిల అనే విశ్వవిద్యాలయం ఉంటుంది. అందులో ప్రపంచ దేశాల నుండి 10,500 మంది విద్యార్థులు వచ్చి ఈ మన భారతదేశంలో చదువుకొని వెళ్ళారు. విజ్ఞాన శాస్త్రంలో భారతదేశం స్థానం అలాంటి స్థానం మన భారతదేశం. మన భారతదేశాన్ని గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడో ఒక్కసారి మనం తలుచుకోవడం ముఖ్యం. మనం భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నాం. వారు మనకు ఎలా లెక్కించారో చెప్పారు. అది తెలియకపోతే ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత శాస్త్రీయ పరిశోధన జరిగి ఉండేది కాదు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన భారతదేశం గురించి మన గురించి ఆయన చెప్పుకున్న మహానుభావుడు అన్నమాట. అందువల్ల ఇలాంటి విషయాలు మనకు తెలియాలి, మన పిల్లలకు తెలియాలి. అప్పుడే మనకు మన దేశం మీద అభిమానం ఏర్పడుతుంది. భారతదేశం అంటే ఏంటి, భారతదేశ ఔన్నత్యం ఏంటి, విజ్ఞాన శాస్త్రంలో భారతదేశం ఏ విధంగా సహకరించింది అన్నది తెలవడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఆర్థిక రంగంలో తీసుకుందాం. మనకు అనిపిస్తుంది ఇప్పుడు భారతదేశం చాలా బీద దేశం, ఇది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం, ఇందులో ఇంకా ధనికులకు పేదలకు మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇలాంటి భారతదేశం ఇప్పటి భారతదేశం. కానీ మన భారతదేశం ఎలా ఉండేదో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. గుప్తుల కాలం స్వర్ణయుగం అని మనం అంతా చదివాం. చోళులు, పల్లవులు, పాండ్యులు శ్రీలంక, మలయ, జావా, వియత్నాం, బర్మా దేశాలతో వ్యాపారం చేస్తుండేవాడు. పాహియాన్, మున్సుమ్ వంటి చైనా చరిత్రకారులు భారతీయ వైభవాన్ని గురించి మాట్లాడారు. 17వ శతాబ్దం వరకు బ్రిటిష్ వారు మన భారతదేశంలో అడుగు పెట్టక ముందు వరకు ప్రపంచ దేశాలలో ఆర్థిక స్థితిలో అత్యున్నత స్థానంలో ఉన్న దేశం భారతదేశం. ఆర్థిక పరంగా కూడా మనం ఎంతో అభివృద్ధి సాధించిన దేశం మన భారతదేశం. మీరు ఎవరైనా చదివే అలవాటు ఉన్నవాళ్ళు, రీడింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, యాంగస్ మెడిసన్ అని ఒక అతను ఒక పుస్తకాన్ని రాశారు. ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఆర్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ ఇన్ ది మిలీనియం అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం చదివితే మీరు 1AD 1వ సంవత్సరం నుంచి 1700 సంవత్సరం వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మీరు చూడగలిగితే అందులో
ప్రపంచంలో ఉన్న మొత్తం జీడిపి అంటాం, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దానిలో 35% భారతదేశం నుంచి వచ్చేది అని అందులో ఉల్లేఖించబడింది. అందువల్ల ఆర్థిక రంగంలో కూడా ఎంతో అద్భుతమైన ప్రగతిని సాధించిన దేశం మన భారతదేశం. అందువల్ల ఇప్పుడు మనకు ఈ విధమైన దేశంలో మనం ఉన్నాం. దానికి కారణం ఏంటి అని మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎటు చూసినా పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, ఇవి మన దేశంలో ప్రబలిపోయి ఉన్నాయి. మరి మన దేశాన్ని ఈ పూర్వ వైభవం ఎవరు తీసుకొస్తారు అని మీరు ఆలోచిస్తే ఎవరు తీసుకురారు, మనమే తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ అనుకోవాలి, నేను నా భారతదేశాన్ని మళ్ళా నిర్మిస్తాను, నేను నా భారతదేశానికి ఏ పూర్వ వైభవం అయితే ఉన్నదో ఆ పూర్వ వైభవాన్ని తీసుకువస్తాను. ఇక్కడ మళ్ళా ఒకసారి మహాత్మా గాంధీ గారి గురించి ఉల్లేఖిస్తాను. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, ఏ మార్పు అయితే మనం కోరుకుంటున్నామో ఆ మార్పు నీతో మొదలవ్వాలి అని. మనం సమాజం బాగుండాలనుకుంటున్నాం, మొదట దానికి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అని కనుక మీరు నిర్ణయించుకుంటే అప్పుడే సమాజం బాగుంటుంది. కేవలం సమాజం బాగుండాలి అని మనం నిర్ధారించుకుంటే సమాజం ఎప్పటికీ బాగుపడదు. ఇంకొక విషయం ఏంటంటే, నేనొక్కడిని మారితే సమాజం మారుతుందా అని అదువుగా మనం ఆలోచించేసి మారాల్సిన అవసరం లేదులే అని మనం అనుకుంటాం. నేనొక్కడిని మారితే ఏమవుతుంది, అందరూ అలాగే ఉన్నారు కాబట్టి నేను కూడా మారను. ఈ విధమైన భావాలతో మనం వెళ్ళడం మొదలవుతే ఎప్పుడు మన దేశం బాగుపడుతుందండి? ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ నేను మారుతాను, తద్వారా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుంటాను అని ప్రతి ఒక్కరూ కనుక ఆలోచింపగలిగితే సమాజం ఖచ్చితంగా మారుతుందని మహానుభావుడు స్వామి వివేకానంద వారు చెప్పారు. ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే, చదువుకున్న ఒక వ్యక్తి సమాజానికి కనుక ఉపయోగపడే పనులు చేయకపోతే ఆ వ్యక్తి దేశద్రోహితో సమానం అని స్వామి వివేకానంద వారు చెప్పారు. కేవలం చదువుకున్నంత మాత్రానే అవదు. ఈ చదువు నువ్వు తీసుకుని ఈ స్థాయికి వచ్చావంటే సమాజంలో ఉన్న ఎంతో మంది వ్యక్తులు నీకు సహకరించుంటారు. అందువల్ల సమాజానికి నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు చేయాలి, లేకుంటే నీకు దేశద్రోహికి తేడా లేదు అని మహానుభావుడు స్వామి వివేకానంద వారు చెప్పారు. అందువల్ల వివేకానంద వారు చెప్పిన పలుకులు మనం వింటుంటే మనలో ఎంతో జాగృతిని కలుగజేస్తాయి. మనం బయటికి వెళ్ళి ఏమైనా చేయాలి, ఈ సమాజాన్ని మార్చాలి అన్న ఒక స్ఫూర్తి మన అందరిలో కలుగుతుంది. అందుకనే ఈ ఉత్సవాలు మనం చేసుకుంటాం. ఏదో మనకు సమయం, ఏదో ఇంతమందిని ఇక్కడ పోగు చేయడం ఆ ఉద్దేశం అది కాదు. వివేకానందుల వారి మాటలు కేవలం వినడం కాదు, వినిన వాటిని ఆచరించడం చాలా ముఖ్యం. కేవలం వినడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. కొంతసేపు మీకు ఆనందం కలుగుతుంది, కొంతసేపు ఉత్తేజం కలుగుతుంది, కానీ ఆ వినిన మాటల్లోని అర్థం చేసుకొని దాన్ని కనుక ఆచరణలో పెడితే వివేకానందుల వారిలాగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ లోకం ఉన్నంత వరకు మనమంతా కూడా మిగిలిపోవచ్చు అన్న భావనలో ఆయన మనకు చూపించిన మహానుభావుడు స్వామి వివేకానంద. అందువల్ల ఈ విధమైన దేశంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కోవాలంటే స్వామి వివేకానంద వారి పలుకులు విని దానికి కావలసిన మార్గాలు మనం ఎన్నుకోవాలి అని నేను చెప్తున్నాను. ఇంకొకటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద వారు చెప్పిన ఇంకొకటి ఏంటంటే, ఆధ్యాత్మికత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్నది కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం చాలా. ఆధ్యాత్మికత అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? నాకు ఎనీబడి? చర్చలో అందరినీ ప్రేమించడం ఆధ్యాత్మికత. అద్భుతం. స్వామి వివేకానంద వారు చెప్పినది, మన జీవితాలు ఎప్పుడైతే ఆధ్యాత్మికతతో నిండుతాయో అప్పుడే అవి ఉపయోగవంతమవుతాయి అని స్వామి వివేకానంద వారు చెప్పారు. ఆయన ఇంకో విషయం ఏమన్నారంటే, మనం కేవలం గుళ్ళు గోపురాలు తిరిగి కొన్ని రిచువల్స్ అంటాం, ఇవి పాటిస్తే అది ఆధ్యాత్మిక కాదు అంటారు ఆయన. అది చేయండి, దాన్ని భక్తి అంటాం మనం. కానీ ఆధ్యాత్మికత అంటే
అప్పుడు ఎప్పుడైతే మన ఆధ్యాత్మికత మన జీవితంలో ఉంటుందో అప్పుడు ఆ జీవితాలు అందరికీ ఉపయోగపడడం మొదలవుతాయన్నారు. దానికి ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. శిబి చక్రవర్తిని గురించి వినంటారు. శిబి చక్రవర్తి ఆయన ఏం చేశారంటే ఆ పక్షిలో తన ఆత్మస్వరూపాన్ని చూశాడు. ఏ పక్షి అయితే ఆయన దగ్గరికి వచ్చి అందులో ఆయన ఆత్మస్వరూపాన్ని చూసి తన దేహాన్ని ఆ పక్షికి సమర్పించడానికి శిబి చక్రవర్తి తయారయ్యాడు. కాబట్టి శిబి చక్రవర్తి ఆధ్యాత్మికత ఎక్కడ చూశారంటే ఆ పక్షి శరీరంలో చూశాడు. మదర్ తెరీసా వ్యాధిగ్రస్తులైన మనుషులలో ఆవిడ తన ఆత్మస్వరూపాన్ని చూసింది. అందువల్ల కుష్టు రోగుల్ని కూడా ఆవిడ హక్కున చేర్చుకుంది. అది ఆధ్యాత్మికత అని మహానుభావుడు చెప్పారు. అదేవిధంగా ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ ఆయన ఏమన్నాడంటే పర్యావరణంలో తన ఆత్మస్వరూపాన్ని చూసుకున్నాడు. అందుకని చిప్కో మూమెంట్ అన్నది ఒకటి చేసి ఈ పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి అని ఆ మహానుభావుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది ఆధ్యాత్మికత. అందువల్ల అలాంటి ఆధ్యాత్మికతను అందరూ అభివృద్ధిలోకి తీసుకురండి, అలాంటి భావాలను మీలో పెంపొందించుకోండి అని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. అందువల్ల మనం కూడా అందరిలో ప్రకృతిలో ఆత్మస్వరూపాన్ని చూడగలిగితే ఆధునిక జీవితంలోని సగానికి సగం సమస్యలు మటుమాయమైపోతాయి అని చెప్పి మనకు చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. అందువల్ల ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సంస్కృతిని గుర్తించడంతో పాటు మనలో ఆధ్యాత్మికతను కూడా మనం పెంపొందింపజేసుకోగలిగితే ఎంతో అద్భుతమైన ప్రయోజనాలను మనం సాధించవచ్చు. ఇలాంటి ఆధ్యాత్మికత కనుక ప్రజలలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటాం మనం, ప్రభుత్వ ఉద్యోగులు. నేను చాలామందిని అడుగుతాను, మీరు ఏంటి అంటే మేము గవర్నమెంట్ సర్వెంట్స్ అంటారు చాలామంది, మేము గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటారు. ఇలాంటి పదం ఎక్కడా లేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ అని ఎక్కడా ఉండడండి. ఎక్కడ చూసినా వాళ్ళను పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజాసేవకులు, అంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రజాసేవకులు. అందువల్ల ఇక్కడ ఎవరైనా మేము ప్రభుత్వ ఉద్యోగులం, మేము ఆఫీసర్లు అని ఎవరైనా భావన ఉంటే వాళ్ళు మా మనసుల్లోంచి తీసేసేయండి. మనమంతా ప్రజాసేవకులు. వీళ్ళు ప్రజలు మన నాయకులు, ప్రజలు మన నాయకులు. ప్రజలు కనుక పన్నులు కట్టడం మానేస్తే మనకెవరికి జీతాలు రావు. కాబట్టి ఆ భావనలో కనుక మనం పనిచేస్తే మన దగ్గరికి వస్తున్న మనిషి రూపంలో భగవంతుడే వస్తున్నాడని మనం అనుకుంటే మన చేతి నుంచి ఎప్పుడూ తప్పు జరగదు. మనం ఎప్పుడు లంచాలు అడగం ఎవరిని. ఎందుకంటే భగవంతుడి నుంచి ఎవరు లంచాలు అడుగుతారంటే అందువల్ల వచ్చే ప్రతి వ్యక్తి భగవంతుడు మనల్ని పరీక్షించడానికి వస్తున్నాడు అని మీరు అనుకుంటే ఈ దేశంలో పెరుగుతున్న అవినీతి ఎప్పుడూ పెరగదు. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహా సమస్య ఏంటంటే అవినీతి సమస్య. ప్రజలలో ఎలాగైందంటే డబ్బులు లేకుండా పనులు అవ్వవన్న భావనలు ప్రజల్లో కల్పించాం మనమంతా. ఈ సోకాల్డ్ ప్రజాసేవకులం మనమంతా. ఎంతో మంచి జీతాలు వస్తున్నా కూడా ఇంకా ఈ లంచాలకు మరిగి ప్రజలను అవినీతి మార్గాలకు తీసుకువెళ్ళవలసిందిగా మనమే ప్రజాసేవకులం, మనమే ఈ విధంగా తయారవుతే మన ఈ దేశానికి ఎప్పుడు పూర్వవైభవం వస్తుందో ఆలోచించండి అందరూ. అందువల్ల అందరూ ప్రజాసేవకులు ఆలోచించాల్సిన ఒక గొప్ప విషయం. అందువల్ల ఎవరిలో అయితే ఆధ్యాత్మికత ఉంటుందో ఆ ఆధ్యాత్మికత వల్ల ఇలాంటి పనులు చేసే ఆలోచన కూడా ఆ మనిషిలో రాదు. అలాంటి ఆధ్యాత్మికతను మీలో పెంపొందించుకోండి అని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. అందువల్ల అలాంటి ఆధ్యాత్మికతను పెంచుకొని మన దేశానికి పునర్వైభవాన్ని తీసుకురావడానికి మనమంతా ప్రయత్నిద్దామని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అది ఒక రెండవ ఇది. మూడవ గొప్ప విషయం, సామాజికంగా దుర్బలులను అణిచివేసిన వారి పట్ల ప్రేమను చూపించడం. ఇప్పుడే సోదరి లలిత గారు ఇక్కడ ఆలాపించారు ఒక పాట. అందులో ఆవిడ వివేకానంద వారి ఆలోచన విధానాన్ని గురించి మనకు చెప్పారు. ఇక్కడ అందులో ఆవిడ అన్నారు, దుర్బలులను దళితులను అణిచివేసిన వారి పట్ల ప్రేమను చూపించండి అని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. అందువల్ల మన దగ్గర ఏదైతే
డబ్బు ఉంది కొంతమంది దగ్గర, కొంతమంది దగ్గర జ్ఞానం ఉంది. ఈ వీటన్నిటినీ కూడా మనం ప్రజా శ్రేయస్సు కోసం, సామాజిక అభివృద్ధి కోసం కనుక మనం వాడితే అది గొప్పతనం అని స్వామి వివేకానంద వారు మనకు చెప్పారు. అందువల్ల స్వామి వివేకానంద